నమస్తే. గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వాలు, ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఎవరైనా నాకు అనవసరం. ఈ ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నారా, ఎవరు అధికారంలో లేరా, ఇవన్నీ నాకు ఐ డోంట్ కేర్. ఎవరు ఏ రాజకీయాలు నాకు అవసరం లేదు. కానీ నేను కోరుకున్నది ఇక్కడ ప్రభుత్వ బడులు అని చెప్పి కొంతమంది పేపర్లో రాయించుకోవటం, న్యూస్లో రాయించుకోవడం. ఇట్లా చూడండి, ప్రభుత్వం బడి పిలుస్తుందా అని చెప్పేసి అని వీళ్ళు సోషల్ మీడియాలో ఈరోజు వాట్సాప్ల్లో కానీ ఎక్కడ చూసినా సరే వీళ్ళు గొప్పలు తెప్పలకు వెళ్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఓ పక్కేమో ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేటు బడులు, ఈరోజు కార్పొరేట్ శక్తులు మొత్తం అంతా కూడా దోచుకుంటూ ఉంటే, దారుణంగా దుర్మార్గంగా ఫీజులు వసూలు చేస్తూ ఉంటే దానికోసం విద్యాశాఖ మంత్రి గారు ఎవరు మాట్లాడరు, ప్రభుత్వం పట్టించుకోదు. కానీ వీళ్ళు మాత్రం గొప్పలు తిప్పలు మాట్లాడుతుంటారు. చూద్దాం. విశాఖ జిల్లాలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ఇది. ఇక్కడ 2700 మంది విద్యార్థులు. ఇక్కడ నేను ఆ విషయానికి వస్తాను. 2713 మంది విద్యార్థులు ఎందుకు ఆ స్కూల్లో ఉన్నారు అంటానికి నేను మీకు ఒక నిదర్శనమే చెప్తాను. ఇక్కడ విశాఖపట్నం పాపులేషను అబౌవ్ 30 lakhs. ఇక్కడ పేద వర్గాలు ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చి పనుల కోసం ఇక్కడ పనిచేస్తూ బతుకుతున్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి ఎంతోమంది కుటుంబాలు. ఈ కుటుంబాల కోసము ఈ కుటుంబాలు ప్రైవేట్ స్కూళ్ళు చదివించలేక మొత్తం విశాఖ జిల్లాలోని విశాఖ సిటీ పరిధిలోని ప్రైవేట్ స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి చెప్పనా? వీధికి 4-5 ఉంటాయి. ప్రతి వీధికి పోయినా, ప్రతి సర్కిల్లోకి వెళ్ళిపోయినా 2 నుంచి 5 స్కూళ్ళు వరకు పుట్టగొడుగుల్లాగా పుట్టుకున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు. అక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా సరే మొత్తం కూడా 5 అంతస్తుల భవనం అయినా మొత్తం నిండిపోయి ఉంటుంది, కిక్కరించి ఉంటుంది. ఆడుకోవటానికి ప్లేసులు కూడా ఉండవు. కానీ గవర్నమెంట్ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ గవర్నమెంట్ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నా మంచి విద్యను అందించలేకపోవటానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు తప్ప మరొకటి కాదు. దీని నిదర్శనం చెప్తాను. 2713 మంది విద్యార్థులు చదువుతున్నారు అంటే దానికి కారణం మీకు ఇందాకే చెప్పాను. కేవలం పేదవర్గాలు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించలేక, అది ఇక్కడ మాత్రమే. మీరు విలేజ్ ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళిపోయినా ఈరోజు ఎక్కడ చూసినా సరే మా విద్యార్థులకి సరైన విద్య అందట్లేదు, సరిగా చెప్పట్లేదు, సరిగా చూసుకోవట్లేదనే చెప్తారు తప్ప ఎక్కడ కూడా ఏమీ లేదు. అక్కడ స్కూళ్ళు మొత్తం అన్నీ కూడా మొత్తం మూతలు పడి ఉన్నాయి. ఎన్నో స్కూళ్ళు మూయించేశారు. దేశవ్యాప్తంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా 80,000 స్కూళ్ళు మూతపడ్డాయి. దీనికి కారణం వీళ్ళు కాదా? ప్రభుత్వ బడులు మూయించింది ఈ ప్రభుత్వాలు కాదా? దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది వీళ్ళు కాదా? విద్య అనేది, ఆరోగ్యం అనేది ప్రతి బిడ్డకి, ఏ తల్లి కడుపున పుట్టినా, ఎవరు కడుపున పుట్టినా, ఎక్కడ పుట్టినా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందించాలి. ఇస్తున్నారా? మనం మనం కోరుకున్నది 2 ఉచిత విద్య, వైద్యం. ఈ 2 అందుతున్నాయా? ఎక్కడ అందలేదు. కానీ మన తెలుగు రాష్ట్రంలో మాత్రం చాలా ఫీజులు దుర్మార్గంగా దోచుకుంటారు. కానీ ఓ పేపర్లో మాత్రం ప్రభుత్వ పాఠశాల ప్రవేశాల కళ అంట, కొన్ని చోట్ల నో అడ్మిషన్ బోర్డులు అంట, ఉపాధ్యాయుల సమిష్టి కృషి, మౌలిక సదుపాయాలతో ఆధారణ అంట. ఇది నిజంగా మీరు రాసింది కరెక్టు, మీరు చెప్పింది కరెక్టు, మీరు నిజంగా ఇట్లా రాసి మొత్తం చూపెట్టింది కరెక్ట్. కానీ దీని కింద ఒకటి ఉన్నది. మాటల్లో చెప్పలేని ఆనందం. ప్రభుత్వ పాఠశాలలకి తిరిగి జీవం పోస్తున్న ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని నమ్మి చేర్పిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. వృత్తిరీత్యా హైదరాబాదులో ఉండటం వల్ల మా పిల్లల్ని చేర్పించలేకపోతున్నాం, బాధ కలుగుతుందని చెప్పి ఎవరు పెట్టారో చెప్పిన? సోషల్ మీడియాలో, వాట్సాప్ల్లో ఈ చిన్నది పెట్టి మొత్తం తిప్పుతున్నారు. ఎందుకు? ఇక్కడ తెలుగు రాష్ట్రంలో, ఏపీలో మంచి విద్య అందుతుంది. ప్రైవేట్ స్కూళ్ళు అనేవి లేవు. ప్రైవేట్ స్కూల్ లేకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లే ఉన్నాయి. మా విద్య అమోఘం. ఇక్కడ విద్య మాత్రము ప్రైవేట్ స్కూల్కి నో పర్మిషన్ చెప్పామని చెప్పుకొని ఇట్లాంటివి పెట్టించి మొత్తం ఏంటంటే మొత్తం రాష్ట్రాలు, అన్ని తెలుగు రాష్ట్రంలో ఇవన్నీ కూడా మేము నిజంగా చూపిస్తామని పక్క రాష్ట్రాలకు ఆ పక్కన చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇలా పెట్టుకుంటున్నారు. నిజంగా అసలు ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఏ రోజైనా మాట్లాడారా? ఒక్క రోజైనా ఈ విద్య అందట్లేదు, ఒక్క రోజైనా ఈ ప్రైవేట్ స్కూళ్ళు దందాలు చేస్తున్నాయి, ఈ ప్రైవేట్ స్కూళ్ళు వ్యాపారం చేస్తున్నాయి, దోచుకుంటున్నారు, తల్లిదండ్రులు ఫీజుల రూపంలో రక్తాన్ని జలగల్లాగా పీలుస్తున్నారు అని ఒక్క రోజైనా డిఈఓలు కానీ, ఇక్కడ అధికారులు కానీ, నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇక్కడ విద్యాశాఖ మంత్రి కానీ ఒక్క రోజైనా మాట్లాడారా?
మాట్లాడితే గొప్పలు చెప్తారే, మాట్లాడితే నేను అది చేసాం ఇది చేసామని చెప్తారే, ప్రభుత్వ స్కూళ్ళు అని చెప్తారే. ప్రభుత్వ స్కూల్లో సరిగా విద్య అందుతుందా లేదా అనేది ఒక్కరోజైనా చెక్ చేశారా? ఒక్కరోజైనా వెళ్ళారా? ఎందుకు ప్రభుత్వ స్కూల్లో ఎందుకు అక్కడ చదువుతున్నటువంటి అక్కడ చెప్తున్నటువంటి టీచర్లు కొడుకులు కానీ కూతుర్లు కానీ, రాజకీయ నాయకులు కొడుకులు కానీ కూతుర్లు కానీ, ఒక ఎంఆర్ఓ కొడుకు కానీ కూతుర్లు కానీ, ఒక ఎండిఓ కొడుకు కానీ కూతురు కానీ, ఒక కలెక్టర్ కూతురు కానీ కొడుకు కానీ ఎందుకు ప్రభుత్వ స్కూల్లో వేయరు? మీ ప్రభుత్వ స్కూల్లో వేస్తేనే కదా నిజమైనటువంటి ఈరోజు పేద వర్గాలు, ఇక్కడ నుండి సామాన్యులు అందరూ కూడా ఆ ప్రభుత్వ స్కూల్కి వచ్చి చదువుకుంటారు. ఒక్కరోజైనా చేశారా? ఒక్కరోజైనా అడిగారా? ఒక్కరోజైనా మీరు మాట్లాడారా? ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఏదేదో చెప్తూ ఉంటారు కానీ ఒక్కరోజైనా ఈ ప్రైవేటు స్కూళ్ళ మీద ఒక్కరోజైనా ఇంత దందాలు చేస్తున్నారే, ఇంత దుర్మార్గంగా దోచుకుంటున్నారే, జలగల్లాగా రక్తాన్ని పీలుస్తూ ఉన్నారే, ప్రైవేటు స్కూల్లో కార్పొరేట్ వ్యవస్థ మొత్తం అంతగా దోచుకుంటుంది, మొత్తం తల్లిదండ్రులని పట్టి పీలుస్తుంది. ఒక్కరోజైనా మాట్లాడారా విద్యాశాఖ మంత్రి గారు? ఏం మంత్రి గారు, అసలు ఒక్కరోజైనా ఈ రాష్ట్రం కోసం, పేద వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఒక్కరోజైనా మాట్లాడారా? మాట్లాడలేదే, అసలు ఏం చేయలేదే. ఇట్లాంటిది ప్రభుత్వం మేము అది చేసాం ఇది చేసాం గొప్పలు చెప్పుకుంటున్నారే. వాట్సాప్ గ్రూపుల్లోని మీరు ఏమో మాటల్లో చెప్పలేని ఆనందం. అసలు మీరు చూస్తే మీరు విలేజ్ ప్రాంతాల్లోకి వెళితే మొత్తం కూడా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా మూతపడుతున్నాయి. మీ వల్ల కేవలం ఈ ప్రైవేట్ దందాలకి, ఈ ప్రైవేట్ వ్యక్తులకి మీరు మొత్తం అంతా కూడా ఇచ్చేయటం వల్ల మొత్తం ప్రభుత్వ స్కూళ్ళు విద్య అనేది వ్యాపారంగా మార్చేశారు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.